నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రధానంగా పోలవరం బనకచర్ల అంశం చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్టు అంశంలో తెలంగాణ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపైన చర్చ జరగనుంది. నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం అయితే ప్రారంభం కానుంది. మరి అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్, ఈ భేటీలో ఎలాంటి అంశాలనైతే ఎలాంటి కీలక అంశాల గురించి చర్చించబోతున్నారు? గుడ్ మార్నింగ్ గ్రేసి. ఇక సీఎం చంద్రబాబు నాయుడు అయితే వచ్చేసారు. ఈరోజు ఉదయం 11 గంటలకి సచివాలయం మొదటి బ్లాక్ అయితే కనుక ఇక కేబినెట్ సమావేశం అనేది కూడా కానున్నట్టు తెలుస్తా ఉంది. ఇక ప్రధానంగా చూస్తున్నట్లయితే కనుక ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కొన్ని ప్రతిపాదించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు ఆమోదించేటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే ఇటు రాజధానిలో 20,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూ సేకరణకి గ్రీన్ సిగ్నల్ అయితే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా ఈ యొక్క కేబినెట్ అనేది కూడా ఆమోదం తెలియనున్నట్టు తెలుస్తోంది. ఇక రాజధాని నిర్మాణానికి ఇసుక డిసిలిటేషన్ కి సంబంధించినటువంటి అనుమతులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ యొక్క కేబినెట్ అనేది కూడా ఆమోదం తెలియజేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇటీవలే 50 సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అంశాలు సైతం కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆమోదించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే భూ కేటాయింపులు ఇప్పటికే ఏ సంస్థలకి ఎంతెంత కేటాయించాలని అన్న దానిపై అయితే కనుక సిఆర్డిఏ సమావేశంలో ఇటు నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. వీటన్నిటికి కూడా ఆమోదం కేబినెట్ లో అయితే కనుక తెలియనున్నట్టు తెలుస్తా ఉంది. అదే విధంగా బనకచర్ల ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు కేబినెట్ లో ప్రత్యేకంగా చర్చించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు ఈ నెల 14వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఇక ఇరు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి వీటిపై కూడా ఢిల్లీ కేంద్రంగా అయితే కనుక చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక సుపరిపాలన తొలి అడుగు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ పై కూడా ఇటు కేబినెట్ అనంతరం కూడా మంత్రులతో చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక P4 కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దీనిపై కూడా ఇప్పటికే అధికారులు మంత్రులందరూ కూడా ముందడుగు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే వీటిపై కూడా చంద్రబాబు నాయుడికి తెలుసు. మొత్తంగా అయితే కనుక ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అమరావతిలో పలు సమస్యలు భూ కేటాయింపులతో పాటు ఇప్పటికే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి వర్క్ షాప్ కావచ్చు, అదేవిధంగా దానిపై సమీక్ష సమావేశం కావచ్చు, వీటన్నిటిపై కూడా ఈ యొక్క కేబినెట్ లో అయితే కనుక క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి అంశంపై కూడా మంత్రులతోటి చర్చించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే టెక్నాలజీ పరంగా రాష్ట్రం ఎంత ముందుకి అభివృద్ధికి వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కరికి పెట్టుబడుల అవకాశాలు కల్పించే విధంగా కూడా ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక కూటమి ప్రభుత్వం తొలి అడుగు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలతో పాటు ఇన్వెస్టర్లని ఆకర్షించే విధంగా కూడా ఇక మంత్రులు పనిచేసే విధంగా కూడా ఇక దిశానిర్దేశం అనేది కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఐటీలు రాక కావచ్చు, అదేవిధంగా పలు ఇండస్ట్రీలు రాక కావచ్చు, వీటికి అయితే ఇప్పటికే భూ కేటాయింపులు అనేది జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారు కేటాయించేటువంటి రాయితీలను సైతం కూడా ఈ యొక్క కేబినెట్ లో ప్రస్తావించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఇక రైతులకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇక ఈ యొక్క కేబినెట్ లో చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే రైతులను ఆదుకునే విధంగా కూడా రైతులకి గిట్టుబాటు ధర కావచ్చు, అదేవిధంగా మామిడి రైతులకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇప్పటికే మామిడి రైతులు నష్టపోతున్నటువంటి నేపథ్యంలో మామిడి రైతుల కొనుగోలు విషయాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఇక
ఈ యొక్క కేబినెట్ లో చర్చించి వారికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా వారికి గిట్టుబాటు ధర కల్పించే అవకాశాలతో పాటు అదేవిధంగా రైతన్నను ఆదుకునే విధంగా వారికి ఏ విధంగా ముందుకెళ్లాలి, అదేవిధంగా వారికి ఇస్తున్నటువంటి కేంద్రం ఇస్తున్నటువంటి ఏదైతే రైతన్న సహాయంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక అదనంగా కూడా ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నటువంటి నేపథ్యంలోనే వాటికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక తల్లికి వందనం కింద కూడా ఇక మరొక కొంతమంది లబ్ధిదారులకి అయితే కనుక ఖాతాదారుల్లో అయితే కనుక ఈ యొక్క అమౌంట్ అనేది కూడా పడనున్నట్టు కూడా తెలుసు. మొత్తంగా అయితే కనుక ఈ యొక్క కేబినెట్ అంశంలో ఇక ఏదైతే ఇటీవలే తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలపై అయితే కనుక ఈ రోజు కేబినెట్ లో ఇటు ఆమోదం అయితే చెల్లినట్టు తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, అలాగే ఏదైతే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సంతోష్? ఏదైతే ఇటు కూటమి ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సూపర్ సిక్స్ అమలు చేసినటువంటి నేపథ్యంలో సూపర్ సిక్స్ లో భాగంగా ఎంతో కీలకమైనటువంటి పథకం ఇటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ ఆగస్టు 15 నుంచి కూడా అమలవుతుందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతోంది. అయితే జిల్లాల్లోకి పరిమితం అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో దీనిపై కూడా చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇది ప్రతి పథకం కూడా ప్రతి గడపకు తీసుకెళ్లే బాధ్యత అనేది కూడా మంత్రులపై ఉన్నటువంటి నేపథ్యంలోనే దీనిపై కూడా ఇక చర్చ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా అమరావతిలో ఇటు ఏదైతే స్మారక చిహ్నాలను సైతం కూడా ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే అల్లూరి సీతారామరాజుకు సంబంధించినటువంటి స్మారక చిహ్నం కావచ్చు, అదేవిధంగా అమరజీవి స్మారక చిహ్నం కావచ్చు, వీటన్నిటికి కూడా ఏర్పాటు చేసేందుకు కూడా ఇటు కేబినెట్ అనేది కూడా ఆమోదం తెలియనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇటు రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కొరకు కూడా ఇటు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి వాటన్నిటిని కూడా ఆమోదించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అయితే వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి బాధ్యత ఇటు మంత్రులపై ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనుక ఏర్పడుతున్నాయి తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ సంతోష్.